చేతనైతే రా 4 ఫుట్ కానీ షుగర్ ఉంది నీకు ఒక్క జాపడిస్తే 3 చుట్లు తిరుగుతామని గతంలో కూడా చెప్పిన మళ్ళా కూడా చెప్తున్నా ఇవాళ ప్రభుత్వం ఉందని బచాయించిపోయినావు లేకపోతే బిడ్డ నీ తోలు తీస్తుంటే ఇప్పుడు కూడా చెప్తున్నా ఇప్పటికీ మళ్ళీ మీరు ఇదే విధంగా ప్రవర్తించి ఎక్కడైనా దాడి చేసినట్టు చేస్తే ప్రతి దాడి ఉంటది నువ్వు సిరిసిల్లాల చేయి లేకపోతే పెద్దపల్లె చేయి ఎక్కడ చేసినా మైనంపల్లి బ్యాచ్ వచ్చి మళ్ళీ నీ తోలు తీస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఏవైతే ప్రభుత్వ పరంగా మేము చెప్పినామో 200% ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది ఓన్లీ శాంపుల్ ఇది మీ అన్ని చరిత్ర చెప్పుకుంటూ పోతే 24 గంటలు కూడా సరిపోదు అదేది ఎన్ని స్కామ్లు ఉన్నాయి కంటోన్మెంట్లో ల్యాండ్ అమ్ముకుంటుంది కంటోన్మెంట్లో ప్రైవేట్ వ్యక్తులకు ల్యాండ్ అమ్ముకుంటుంది నీ ఫామ్ హౌస్ కట్టినావు ఆడ నాలా ల్యాండ్ కబ్జా పెడితీవి ఎన్క్రోచ్ అయినావు నీ చరిత్ర మస్తుందిరా బాయ్ చెప్పుకోవాలంటే చెప్పుకుంటా పోతే మాకు టైం సరిపోదు 24 గంటలుగా మేము డెవలప్మెంట్ ని పక్కకు పెట్టి నీ చరిత్రనే చదవాలా అందుకు మాట్లాడే ముందు నువ్వేం చేసినావు ఏదైనా ఒకటి ఫుల్ఫిల్ చేసినావా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తావు ఇచ్చినావా దళితుని సీఎం చేస్తావు సీఎం చేసినావురా ఇంటికి ఒక ఉద్యోగం అన్నావు ఇచ్చినావురా ఏమి ఇచ్చినావురా నువ్వు పెద్ద ఒక ఇంగ్లీష్ రాగానే ఇంగ్లీష్ మా దామోదర్ రాయ నరసింహ సాబ్ కూడా సూపర్ మాట్లాడతాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సాబ్ కూడా సూపర్ ఇంగ్లీష్ మాట్లాడతాడు అదే విధంగా బట్టి ఇంగ్లీష్ మాట్లాడతాడు మెజారిటీ ఆఫ్ ద ముస్లిం మినిస్టర్స్ దే నో హౌ టు స్పీక్ దే నో ప్రిటీ ఇంగ్లీష్ అందుకు ఎక్కువ స్మార్ట్ అనుకోకు తోపు అనుకోకు నువ్వు ఫస్ట్ 10 సంవత్సరాల ముందు మీకెంత ఆస్తుండే ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వం మళ్ళీ దిగినాక ఎంత ఆస్తుండే ఇలా పైసలు బాగా అయిపోయినాయి మా గౌరవ ముఖ్యమంత్రి మరి మిమ్మల్ని స్కామ్లలో ఎందుకు ఇస్తలేడో మా గౌరవ ముఖ్యమంత్రి ఏమనుకుంటుండంటే కేటీఆర్ లోపడేస్తే వాళ్ళ షైన్ అవుతాను అనుకుంటారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్న 100% షైన్ కాదు సార్ వీళ్ళకి బుద్ధి చెప్పాలి ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు వీళ్ళని ఎందుకు వీళ్ళ మీద యాక్షన్ లేదని మరి మీరు జైలుకు పోయినరు మనోళ్ళందరినీ జైలుకు పంపించినప్పుడు వాళ్ళని ఎవ్వరు పట్టించుకుంటలే ఇవన్నీ కూడా గమనించాలి ఇష్టారాజ్యంగా ఇప్పుడు రూలింగ్లు ఉన్నట్టే చేస్తున్నారు కేజీ టు పీజీ మేము అన్ని కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తున్నాం ఇవన్నీ కూడా 200% చెప్పుకుంటా పోతే నాకు టైం లేదు 100% అన్ని ఫుల్ఫిల్ చేస్తాం రేపు నెక్స్ట్ ఎన్నికల్లో ప్రజలను మేము ఓటు అడగకుండానే ఓటేసే విధంగా మేము ముందుకు పోతున్నాం ఇక మోతాబారి కేటీఆర్ బంద్ చేసుకో నువ్వు నన్ను రెచ్చగొట్టినావు అనుకో నేను కింద పడ్డా మీద పడ్డా మైనంపల్లి ఉంటాడు